మనకి పవన్ గారు. అమ్మా అయితే మీకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటారా అమిత్ షా గారు? మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఉమ్, అమిత్ షా గారు క్షమాపణలు చెప్పాల్సిందే కాదు, ఉమ్, డెఫినెట్లీ అమిత్ షా గారు వారి పదవికి రాజీనామా చేయాలి. దిస్ ఎ డిమాండ్. ఉమ్, ఎందుకు అంటే ఇవాళ దేవుడు వర్సెస్ రాజ్యాంగం, మనువాదం వర్సెస్ ప్రజలు. దేవుడు వర్సెస్ రాజ్యాంగం అని ఎందుకంటున్నా అంటే అమిత్ షా గారి స్టేట్మెంట్ చూడండి. కాంగ్రెస్ వాళ్ళు పలుసార్లు అంబేద్కర్ గారి గురించి చెప్పినారు. అంబేద్కర్ గారి గురించి చెప్పే బదులు దేవుడి పేరు చెప్తే స్వర్గంలో వీరికి స్థానం దొరికేది అని అన్నారు కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మరి ఆ పదం ఆయన అన్నాడు కదా, ఆయనకు స్వర్గంలో స్థానం దొరికినట్టు మాకు తెలుస్తలేదు. మరి అదేందో ఆయన నిరూపించాలి కదా. ఉమ్, ఇక్కడ మనువాదము దేవుడు వర్సెస్ రాజ్యాంగం. మేమేమో రాజ్యాంగం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం. వారు రాజ్యాంగం పేరున మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనువాదం అనేది ఒక రకమైనటువంటి అహంకార ధోరణి, ఒక రకమైనటువంటి అణిచివేత ధోరణి, ఒక రకమైనటువంటి ఫ్యూడలిజం మనువాదం అంటే. కానీ వీళ్ళు ఆ మనువాదాన్ని అట్లనే ఉంచి దానికి రంగు రూపు మార్చి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని వాళ్ళ మనువాదాన్ని నడిపించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా మూడోసారి బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతాం. ఇవాళ మనువాదులందరూ అంబేద్కర్ బొమ్మలు పెడతా ఉన్నారు. ఎందుకు? మేము మనువాదులం కాదు అని నిరూపించుకోవడానికి. మనువాదులందరూ మీరందరూ అంబేద్కర్కి ఏం చేసినారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు అనేది చెప్పరు. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇది దీర్ఘకాలికమైనటువంటి చర్చ. ద్రౌపది ముర్మినో లేకపోతే కోవింద్ గారినో రాష్ట్రపతి చేయంగానే భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులందరూ సంతోషపడ్డారు అంటే తప్పు. భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలన్నింటికీ మనం హక్కులను ఇచ్చినామంటే తప్పు. ద్రౌపది ముర్మి గారు కానీ కోవింద్ గారు కానీ రాష్ట్రపతులు అయినంత మాత్రాన భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఏం జరగలే. ద్రౌపది ముర్మి గారు ఒక అడవి బిడ్డ. ఇవాళ మనం మణిపూర్లో చూస్తున్నాం, అల్లర్లు ఎట్ల పిల్లరైపోతున్నాయి. ఇవాళ ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి. ఇవాళ కోయ జాతుల మధ్యలో పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి, రాష్ట్రాల మధ్యలో పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి. రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ఫెడరల్ వ్యవస్థను చంపి ఆధిపత్యం చెలాయించేటువంటి అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనువాదం కాదా? ఆ మనువాదం వద్దు అని అన్నప్పుడే కదా మా మీదకి పోరాటానికి వచ్చేది. ఇవాళ అంబేద్కర్ గారిని డైరెక్ట్గా ఇంత మాట అనడం, మళ్ళీ బయటకు వచ్చి మేము అంబేద్కర్ గారి వారసులం, మేము అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినాం. ఇంతకుముందు సుబ్బరాజు గారు చెప్పినట్టు భగత్ సింగ్ని మా వాళ్ళే అంటారు, జేబులు వేసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని జేబులు వేసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని జేబులు వేసుకునే ప్రయత్నం. ఏ ప్రయత్నాలండి? ఇంతకుముందు వారు చెప్పినారు, భారతదేశ స్వతంత్ర పోరాటం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన దాని మీద పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్స్కి ఎదురుగా పోరాటం చేస్తుంటే బీజేపీ పార్టీ లేదు, అప్పుడు బీజేపీ వాళ్ళే లేరు. తర్వాత వీళ్లకు జన్మనిచ్చినటువంటి అద్వానీ గారి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మురళీ మనోహర్ జోషి గారు ఎక్కడున్నారు, వెంకయ్య నాయుడు గారు ఎక్కడున్నారు? వాళ్ళ పదవులు ఇయ్యంగానే కాదు కదా, వాళ్ళ వాక్ స్వాతంత్రం, వాళ్ళ అభిప్రాయాలు, ఎంతో రాజకీయ జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వాలను తప్పులను చూసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పడ్డారు? ఇవాళ గుజరాతీ కాళ్ల కింద బీజేపీ పార్టీ తొక్కబడలేదా? ఇవాళ బీజేపీ పార్టీ పందా ఏంటి? ఇవాళ బీజేపీ పార్టీ చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది? నిన్న పోయి అక్కడ ఛత్తీస్గఢ్లో ఎంత అద్భుతంగా చెప్తుండు, నక్సలిజం అనే దాన్ని లేకుండా తుడిచిపెడతా అంటు. నేను అనేది నక్సలిజంను తుడిచిపెడతావా, రాడికలిజంని తుడిచిపెడతావా, కమ్యూనిజంని తుడిచిపెడతావా పెట్టడం కాదు. ఆ భావనను అయితే తుడిచిపెట్టలేవు కదా, ఆ పోరాటాన్ని అయితే తుడిచిపెట్టలేవు కదా. నక్సలిజం వేరే ఫామ్ తీసుకోవచ్చు, ఇంకా అది వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు, అది కాకపోతే ఇంకోటి రావచ్చు. కానీ ప్రజల హక్కులను కాలరాస్తాం అంటే మాత్రం ఎట్లుకుంటాం? ప్రజల హక్కులను కాలరాస్తాం అనే దానికి ఎన్నోటువంటి ఉపకరణాలు, ఉదాహరణలు ఇవాళ ప్రపంచం లోపల ఉన్నాయి. ఇవాళ మనం చూసినాం, జర్మనీ హిట్లర్ ఎట్లా పరిపాలించిండు. ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో, ఎన్ని దేశాలలో ఎటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఆల్ టువర్డ్స్ అంబేద్కరిజం. అంటే ఇట్స్ హ్యూమనిజం, బతకాలే బతకనీయాలనేటువంటి హ్యూమనిజం.
కాంగ్రెస్ పార్టీ అడాప్టెడ్ దట్ కల్చర్. నాట్ ఓన్లీ వీ అడాప్టెడ్ దట్ కల్చర్, వీ ప్రాక్టీస్ దట్ కల్చర్ ఎవ్రీ డే. వారు ఇంతకుముందు మా సీనియర్ ఒక మాట అన్నాడు, అంబేద్కర్ గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, మేము వారి అంబేద్కర్ గారి పుట్టినరోజుగా నాడు కానీ వర్ధంతి నాడు మేము కళ్ళ నీళ్ళు పెడతామంటాం. వాళ్ళు ఓన్లీ ఆ 2 రోజుల వరకే అంబేద్కరిజాన్ని అడాప్ట్ చేసుకుంటాం. మేము అడాప్ట్ చేసుకోవడమే కాదు, మేము దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇవాళ ది వరల్డ్స్ హైయెస్ట్ హ్యూమనిస్ట్ ఎవరంటే రాహుల్ గాంధీ. హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇవాళ మేము 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఎక్కడ పోరాటాన్ని వదలలే, మేము ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం వదలలే. మేము పట్టుకొని తిరిగేదే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజాపాలన కావాలి, హక్కుల పాలన కావాలి అంటున్నాం. పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టి దళితులను అందరం ఎక్కించినంత మాత్రాన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతున్నదంటే అది సరాసరి తప్పు. అది ఓన్లీ మాస్క్ దొడుక్కున్నట్టే. ఆ మాస్క్ వెనుక ఉన్నటువంటి మనువాదం, ఆ ఫ్యూడలిజం ఇంకా ఈ భారతదేశంలో బీజేపీ పార్టీ వల్ల ఉన్నది. బీదలను దళితులను అందులో ఎక్కించి అంబేద్కరిజం ఇంప్లిమెంట్ అయింది, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది అంటే కాదు. ఇవాళ కాన్స్టిట్యూషన్ ని కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళ మనువాదం అనే అట్టను మనువాదం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ అనే అట్టను ఓన్లీ ఆ పేపర్, ఆ మొదటి పేజీని మాత్రం అడ్డం పెట్టి దాని తర్వాత మాత్రం వీళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేసేది మనువాదమే. ఇవాళ భాష ప్రాతిపదికన హిందీ భాషను మందిపై రుద్దాలని, వాళ్ళ అభిమతాలను రుద్దాలని, వాళ్ళు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలని చెప్పేటువంటి పార్టీ ఏది? ఇవాళ నీ హక్కులు ఎక్కడ ప్రివేల్ అవుతున్నాయి? రాజ్యాంగం ఎక్కడ ప్రివేల్ అవుతుంది? ఫెడరల్ స్ఫూర్తి ఉందా? ఇవాళ 40-45% జిఎస్టీలు వసూలు చేస్తున్నారు. ఎవరు రక్తం తాగుతున్నారు? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద వాదం. ఇది వాళ్ళ మనువాదం. అయితే మనువాదం ఎగైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేవుడు వర్సెస్ రాజ్యాంగం. ఎప్పుడైతే బీజేపీ పార్టీ వస్తుందో అప్పుడు ఈ మత ఛాందస్సవాదం పెరిగిపోతుంది. నేను మతాన్ని తప్పంటలేను, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళని తప్పంట. ఈ బీజేపీ వల్ల ఈ హిందూ మతానికి ఒరిగింది ఏం లేదమ్మా. వీళ్ళు అంటే పవన్ గారు హిందూయిజం, నరేంద్ర మోడీ కేర్ ఆఫ్ హిందూయిజం, అది కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే. దాని వల్ల హిందూయిజానికి, వీళ్ళ వల్ల బీజేపీ వల్ల హిందూయిజానికి ఒరిగింది ఏం లేదు. అంటే హిందూయిజం భ్రష్టు పడుతుంది వీళ్ళ వల్ల. పవన్ గారు, సుబ్బరాజు గారు చాలా చక్కగా మాట్లాడారు కదండి. ఇందాక సుబ్బరాజు గారు కూడా చాలా చక్కగా, అంటే సుబ్బరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే నిజంగా అమిత్ షా గారు ఉద్దేశించి మాట్లాడింది కాదు, కొన్ని పొరపాట్లు అవుతూ ఉంటాయి అని అన్నారు. మరి దాన్ని మీరు కూడా నమ్మాలి కదండి, సుబ్బరాజు గారి వ్యాఖ్యల్ని అన్నీ నమ్మినప్పుడు. అంటే నిజంగా అమిత్ షా గారు వాంటెడ్లీ అన్న పదవే అనుకుంటున్నారా? అమ్మా చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని గంటలు పార్లమెంట్లో వీళ్ళు యాక్టింగ్ చేయడానికి వెళ్తారు. కొంత డిగ్గింగ్ అయిన తర్వాత అసలు నిజాలు బయటపడతాయి. ఆ అసలు నిజంలో నుంచి బయటపడ్డ ఒక్క నిజం, ఇవాళ దేవుడి నామస్మరణ చేస్తే మీకు స్వర్గంలో సీటు దక్కేది, అంబేద్కర్ నామస్మరణ చేయడం బంద్ చేయండి అని చెప్పి. ఇవాళ రాజ్యాంగం అనేది ప్రజల హక్కుల కోసం నిర్మించబడ్డది, ప్రజల హక్కుల మీద నిర్మించబడ్డది రాజ్యాంగం. ఆయన ఏమంటుండే, అదొద్దు, దేవుడి నామం చేస్తే సరిపోయా అంటు. మరి ఈయన తెల్లారులేస్తే దేవుడి నామం చేస్తుండా? ఆయన చికెన్ మటన్ తింటలేడా? ఆయన మందు తాగుతలేడా? ఆయన ప్రతిమ అన్ని హిందూయిజం ప్రకారం ప్రాక్టీస్ చేస్తుండా? దొంగలంతా బీజేపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. సుబ్బరాజు గారు వస్తున్నాను, పవన్ గారు